నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం తెలుగు రాష్ట్రాల నేతలు సినీ నటులు టీవీ నటులు మోడల్స్ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు కనుగొన్న పోలీసులు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి పనులు వేగవంతం చేయాలని ఆదేశం. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన విశాఖ జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి కె రాధారత్నం. అంచనాల కంటే ముందే కేరళ తీరం వైపు దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు. ఈ ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని స్పష్టం చేసిన వాతావరణ అధికారులు. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని రేవ్ పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకుని దాడి చేశారు. ఏపీ బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు గుర్తించి సీజ్ చేశారు. 17 గ్రాముల MDMA పిల్స్, కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ సమీపంలో బెంజ్, జాగ్వార్, ఆడి సహా ఖరీదైన 15 కార్లను జప్తు చేశారు. రేవ్ పార్టీలో ఎంపీకి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న బెంజ్ కారు సైతం లభ్యమైనట్లు సమాచారం. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ಬೆಂಗಳೂರು ನಗರದಲ್ಲಿ ಮಾದಕ ವಸ್ತುಗಳ ನಿಗ್ರಹಕ್ಕಾಗಿ ನಿರಂತರವಾಗಿ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಒಂದು ಭಾಗವಾಗಿ ನಿನ್ನೆ ದಿನ ನಗರ ಹೊರವಲಯದ ಒಂದು ಫಾರ್ಮ್ ಹೌಸ್ನಲ್ಲಿ ಮಾದಕ ವಸ್ತುಗಳನ್ನು ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ ಹಾಗೂ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಾಹಿತಿ ಮೇಲೆ ಸಿಸಿಬಿಯ ಅಧಿಕಾರಿಗಳು ಸ್ಥಳೀಯ ಪೊಲೀಸರ ಜೊತೆ ಆ ಒಂದು ಫಾರ್ಮ್ ಹೌಸ್ಗೆ ದಾಳಿ ಮಾಡಿದಾಗ ಅಲ್ಲಿ ಹಲವು ಮಾದಕ ವಸ್ತುಗಳು ಪತ್ತೆಯಾಗಿದೆ. ನಂತರ ಸ್ಥಳಕ್ಕೆ ನಮ್ಮ ಶ್ವಾನ ದಳವನ್ನು ಕರೆಸಿಕೊಂಡು ಅದರಿಂದ ತಪಾಸಣೆ ಮಾಡಬೇಕಾದರೂ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಮಾದಕ ವಸ್ತುಗಳು ಸಿಕ್ಕಿದವು. ಸುಮಾರು 100 ಜನರು ಇದ್ದಂಥ ಆ ಒಂದು ಫಾರ್ಮ್ ಹೌಸ್ನಲ್ಲಿ ಮ್ಯೂಸಿಕ್ ಉಪಯೋಗಿಸಿ ಸುಮಾರು ರಾತ್ರಿ 3:30 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಮಾದಕ ವಸ್ತುಗಳನ್ನ ಬಳಸ್ತಾ ಇರತಕ್ಕಂಥದ್ದು ಕಂಡುಬಂದಿದ್ದು, ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ 5 ಜನರನ್ನು ಬಂಧಿಸಿ ಒಂದು ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಿಟಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ. ಸದ್ಯಕ್ಕೆ ಸ್ಥಳದಲ್ಲಿ ಮಾದಕ ವಸ್ತು ಸೇವನೆಯ ಬಗ್ಗೆ ಕೂಡ ತನಿಖೆಯನ್ನು ಕೈಗೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಹಾಗೂ ಸ್ಥಳಕ್ಕೆ ನಮ್ಮ ಸೀನ್ ಆಫ್ ಕ್ರೈಮ್ ಅಧಿಕಾರಿಗಳು ಸಹ ಭೇಟಿ ನೀಡಿ ಸ್ಯಾಂಪಲ್ಗಳನ್ನು ಸಹ ಸಂಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. ಇದಿಷ್ಟು ಈ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತ ಮಾಹಿತಿ. ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾದಕ ವಸ್ತುಗಳು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನಾದ್ರು ಗೃಹಗಳೇನಾದ್ರು ಸಿಕ್ಕಿದೆಯಾ? ಲೈಕ್ ಕೊಕೇನ್, ಪಾಕೆಟ್ಸ್ ಆ ರೀತಿ ಏನಾದ್ರು ಸಿಕ್ಕಿದೆ ಅದನ್ನ ಹೇಳೋದಲ್ಲ ನಾನು. ಸಿಕ್ಕಿದೆ. ಎಷ್ಟು ಜನ ಇದೆ ಸರ್ ಟೋಟಲ್? ಸುಮಾರು 100 ಜನ ಇದ್ದಿರ್ಬೋದು. ಅದರಲ್ಲಿ ಕೆಲವರು ಅಲ್ಲಿ ಅಸಿಸ್ಟ್ ಮಾಡ್ತಕ್ಕಂಥವ್ರು ಇದ್ದಿರ್ಬೋದು. ಅದಕ್ಕೆ ಸಮಗ್ರವಾಗಿ ಈಗ ಸ್ಥಳೀಯ ಪೊಲೀಸರು ಅದನ್ನ ತನಿಖೆ ಕೈಗೊಂಡಿದ್ದಾರೆ. ಮುಂದಿನ ವಿವರಗಳು ನಿಮಗೆ ತನಿಖೆಯಲ್ಲಿ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. వీరిలో మాజీ రాజ్యసభ సభ్యుడు కొంపంపాటి రామ్మోహన్, టీటీడీ మాజీ ఈవో
పివిఎన్ శర్మ వీరు ఇరువురు వేరువేరుగా ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేడుకున్నాం. రాష్ట్ర ప్రజలు ఇవాళ ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో యువత పేద ప్రజలందరూ కూడా మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మా అధ్యక్షుల వారికి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మా తరఫున కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రేపు వచ్చి తీరుతుంది. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి భగవంతుడి ఆశీస్సులు లేకుండా ఏ పని చేయలేము. మంచి ఆలోచనలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధి అదేవిధంగా టీటీడీని కూడా ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా అనేక మార్పులు మీరే చూస్తారో రేపు ప్రభుత్వం వచ్చిన. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్టు టెర్మినల్ భవనము, రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ భవనాలు, ఇతర నిర్మాణ పనులను ఆయన సందర్శించారు. ఎయిర్పోర్టు ప్లాన్ను పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను జిఎంఆర్ ప్రతినిధులు వివరించారు. ఇప్పటివరకు జరిగిన పనుల పట్ల జవహర్ రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, ఆర్టీఓ ఎంవి సూర్యకళ, తహసీల్దార్ శ్యాంప్రసాద్, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఓ మనోమయరాయ్, ప్రాజెక్ట్ హెడ్ బిహెచ్ఏ రామరాజు, ఇతర ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. One independent survey is about 1.55 kilometers. No, here we want to put here. Here also, if it has to be independent, then it has to be more than 1.5 kilometers. Dependent, we can do I think how much? 340. And this can serve up to what position? This one, this will go about. We have our this is 40 million. This is also practically running on 50 million. కర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో గత 3 రోజులుగా విదేశీ విద్యార్థులపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థుల బాగోగులు తెలుసుకోవడానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మరియు విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇన్ఛార్జి శ్రీ భరత్, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నాగా శ్రవణ్ కిలారు ఆధ్వర్యంలో జరిగిన బిష్కెక్ లో ఉన్న విద్యార్థులతో జూమ్ కాల్లో పాల్గొని వారి బాగోగులను తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా మరియు సహనంతో అప్రమత్తంగా ఉండాలని, భారతదేశ ఎంబసీకి ఎప్పటికప్పుడు తమ సమాచారం ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు గారు పేర్కొన్నారు. దేశ విదేశాంగ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు వచ్చే వరకు నిరంతరం కృషి చేస్తామని ఆయన విద్యార్థులకు చెప్పారు. Put it up to the ministry again. So the main reason we wanted to speak to you, me and Bharat, today is that we wanted to assure you again that there is someone listening from here also. Soon we are going to complete our academic year, sir. Till June we will have this academic year. So at least for this 1 month they would have provided security, means it will be good for us, sir. There's about 80-90 people here on the call. I think please connect with each other. Okay. And if you're, whatever you do, remain together as a group. As Ram has said, we are there for you, and don't make the problem bigger than it is in your mind. Yesterday also we couldn't sleep properly because any car in front of our hostel, group of Russians or Kyrgyz, it's very scary, sir. Like maybe they might attack us, we don't know. Definitely. It all comes down to that police support.
wherever you're staying, and we'll definitely request the embassy also to work on it. అల్లూరు జిల్లా అరకులోయలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి లేనందున స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే స్వామి అమ్మవారి ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. బాలకృష్ణ మా తాతగారిని చూడలేదు 3 రోజులైంది, అక్కడ తీసుకెళ్ళవా అన్నట్ట. అర్జున ఏంటనుకున్నావు, యుద్ధ భూమిది. మీ తాత నీకు అభిమానస్తుడు అవ్వచ్చు, మీ తాతకి నీ మీద అభిమానం ఉండొచ్చు, శత్రుపక్షంలో ఉన్నాడు వాడు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి మరియు విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు కె రాధారత్నం తెలిపారు. సుప్రీంకోర్టుకు చెందిన మీడియేషన్ కన్సలియేషన్ ప్రాజెక్టు కమిటీ ఎంసీపీసీ ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి సూచనలతో నూతన జిల్లా కోర్టు ప్రాంగణం నందు కాన్ఫరెన్స్ హాల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన 29 మంది న్యాయాధికారుల కోసం ఏర్పాటు చేసిన 5 రోజుల శిక్షణ కార్యక్రమంను ఆమె ప్రారంభించి మాట్లాడారు. న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వానికి సంబంధించిన మెలకువలు తెలుసుకుని కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివాహ సంబంధ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టుకు చెందిన మీడియేషన్ కన్సలియేషన్ ప్రాజెక్టు కమిటీ జాతీయ శిక్షకులు బికే బన్సల్, సునీల్ కుమార్ అగర్వాల్ 3 జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకు తొలి రోజు శిక్షణను అందించారు. ఇది ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్స్తో ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారు ఏర్పాటు చేసిన 40 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. దిస్ ఈజ్ ఫర్ మీడియేషన్ అండ్ కన్సిలేషన్, హౌ టు కండక్ట్ అండ్ how to resolve the disputes between the parties అన్నది ఒక రిఫరల్ జడ్జెస్, ఆల్ జడ్జెస్ ఆర్ రిఫరల్ జడ్జెస్ హియర్. ప్రతి కేసులను కూడా ఒక స్టేజ్లో మీడియేషన్ కానీ కన్సిలేషన్ కానీ ట్రై చేయాలి. అంటే ప్రతిదీ కోర్టుకు వెళ్ళి కోర్టులోనే పరిష్కారం అంటే కొద్దిగా టైం అవుతుంది కాబట్టి మధ్యలో ఒక స్టేజ్లో సెటిల్మెంట్ చేసుకునే అవకాశం పార్టీలకు ఇస్తుంది అన్నమాట కోర్టు. అప్పుడు పార్టీస్ వాళ్ళంత వాళ్ళు ముందుకు రావచ్చు. కోర్టు కంపల్సరీ మేము రిఫర్ చేస్తాం, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రిఫర్ చేస్తాం. అక్కడ మీడియేటర్స్ ఉంటారు. ఆ మీడియేటర్స్ వీళ్ళ మధ్య ఉన్న ఇష్యూ ఏంటి, డిస్ప్యూట్ ఏంటి, అది సెటిల్ చేయబడేదా చేయలేనిదా అని చూసి ఇన్ కేస్ సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటే వాళ్ళకి లీగల్గాను ప్రాక్టికల్గాను వాళ్ళ డిస్ప్యూట్స్ చూసి అది సెటిల్ చేసే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకి సెటిల్మెంట్ టర్మ్స్ రాస్తారు. దిస్ ఇస్ ఏ స్మాల్ ప్రొసీజర్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫుల్ ప్రొసీజర్ కాదు, ఇట్స్ ఏ లాంగ్ ప్రొసీజర్. అండ్ దీని మీద రిఫరల్ జడ్జెస్కి ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేయబడింది. ఈ ట్రైనింగ్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం, ఇది 5 స్టేజెస్గా పెట్టారు. చాలా పెద్ద యుద్ధ ప్రాతిపదిక మీద పెట్టారు. ఎన్నికల అనంతరం ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విశాఖ వచ్చారు. విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, మైనార్టీలు, గిరిజనులు పెద్ద ఎత్తున వైసీపీకి ఓటు వేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లే వచ్చే నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా విశాఖలోని ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. విమానాశ్రయానికి వచ్చిన వారందరికీ ఆయన అభివాదం తెలుపుతూ కారులో తన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం చెప్పిన వారిలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ఎప్పటి నుంచో భావించినట్టుగానే గత 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాల వల్ల డైరెక్ట్గా కుటుంబాలలో మేలు జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చూపించిన కృతజ్ఞతకు నిదర్శనమే మొన్న 13వ తారీఖు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే అర్ధరాత్రి 11:30-12 వరకు కూడా మార్నింగ్ 7:30 నుంచి మహిళలు మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు వచ్చి ఓట్లేసిన తీరు చూస్తేనే ఆ రోజే తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు. దానికి నిదర్శనం రేపు తప్పకుండా 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెంపు స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
వన్ సైడ్ అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజం అవుతుంది. ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:38 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా సొంతి వైద్య శిబిరం సిరాత్ కమిటీ నిర్వహించడం అభినందనీయమని ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు స్థానిక దొండపర్తిలోని సింకా గ్రాండ్ హోటల్లో సిరాత్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా సుంతి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిరాత్ కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ లతీఫ్, గౌరవ అధ్యక్షులు హైదర్ అలీ సింకా మాట్లాడుతూ పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా సుంతి ఖత్నా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సుమారు 250 మంది పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్నా సుంతి చేసినట్టు తెలిపారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఇస్లామిక్ ధర్మంతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం విజయవాడ నుంచి విచ్చేసిన అనుభవజ్ఞులైన వైద్యులైన డాక్టర్ మౌలాలి వారిచే ఈ ఉచిత వైద్య శిబిరం చేపట్టామన్నారు. కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐహెచ్ ఫారూఖీ, కమిటీ కార్యదర్శి జనాబ్ మహబూబ్ షరీఫ్, కోశాధికారి ముస్తక్ అహ్మద్, వ్యవస్థాపకులు షబ్బీర్, మహమ్మద్ షఫీ, మునీర్ ఖాన్, అబ్దుల్ ఆసిఫ్, మహమ్మద్ అలీ, అబ్దుల్ మునీర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత షేక్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా సిరాత్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ముఖ్యంగా బాలులకు సంబంధించి పవిత్రంగా భావించే సుంతి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇది సామూహికంగా ఈ సుంతి కార్యక్రమాన్ని చేపట్టి వారికి మందులు ఫుడ్ అరేంజ్ చేయడంతో పాటు ఒక అవేర్నెస్ వచ్చే విధంగా, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి, భవిష్యత్తులో ఆరోగ్యానికి మంచిది. ఎలాంటి డిసీజెస్ రాకుండా ఈ సుంతి చేయటం వల్ల ఎలాంటి డిసీజెస్ రాకుండా ఇది ఒక ప్రొటెక్షన్లా ఉంటుంది, భవిష్యత్తులో డిసీజెస్ రాకుండా కాపాడటం కోసం. ఎందుకంటే ముస్లిం సోదరులు చాలామంది పేదలు ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. అది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇతర కార్యక్రమాలకి ఏం చేసుకుంటే మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవడం, అక్కడ వెళ్ళటం, వెయిట్ చేయటం, మళ్ళీ దాని రకాలుగా ఆ డాక్టర్ ప్రాపర్గా దానికి సుంతి సెపరేట్గా ఎక్స్క్లూజివ్గా స్పెషలిస్ట్ ఉండాలి. దానికి ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అవడం కాకుండా ఈ ముస్లిం పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా భావించే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈరోజు సుమారు 200 నుంచి 250 మంది పిల్లలకి, బాలురందరూ కూడా ఈ సుంతి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ సిరాత్ కమిటీ పెద్దలకి, ముస్లిం పెద్దలకి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మేము సుంతి కార్యక్రమం చేస్తున్నామండి. ఇది మొత్తం అంతా ఫ్రీ. ఎందుకంటే మెడిసిన్, ఆపరేషను, ఫుడ్డు ఎవరైనా పై ఉండి వస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తున్నామండి. ప్రతి ముస్లింలు కూడా ఇవాళ పేద ముస్లిమ్స్ను 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఇవాళ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కుర్రోడులాగా ఇంట్లో ఉండిపోతున్నారు. అవన్నీ మనం గ్రహించి సిరాత్ కమిటీ వాళ్ళు ఏదో మనం చేయాలి అని ఉద్దేశంతో ఇవాళ సుంతి కార్యక్రమం మన లతీఫ్ గారు, మన షరీఫ్ గారు, సెక్రటరీ గారు మొత్తం అందరూ కలిసి, సిరాత్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేశామండి. ఇవాళ సుమారు 220 మంది వచ్చినట్టు ఉన్నారు జనం. వీళ్ళందరికీ చేసే మేము పంపిస్తాము. ఇంకా ఎవరు ఉన్నా సరే ఫ్యూచర్లో ఎంత ఎక్కువ మంది అయినా సరే మేము ఫ్రీగా చేస్తాం. అది సదర్వమై ఎస్ఐ లతీఫ్. ఈరోజు కార్యక్రమం సుంతిల కార్యక్రమం నిర్ణయించాం. ఇది దాదాపు దగ్గర 220 మంది దాకా పేద పిల్లలకి సుంతీలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. వీళ్ళకి మందుల విషయంలో కానీ ఫుడ్ విషయం, మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే వాళ్ళకి ఏర్పాటు చేసాం. చోడవరం, దావాడ, ఇటు దూరపు నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సదుపాయాలు అన్ని సౌకర్యాలు కూడా మేము చూసుకొని ఉచితంగా వాళ్ళకి చేస్తున్నాం.
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రజలు నాయకులు సమన్వయం పాటించాలని రంపచోడవరం సీఐ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆయన మండల స్థాయి ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో సోమవారం రంపచోడవరం సర్కిల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సెక్షన్ 144 సిఆర్పిసి అమల్లో ఉందన్నారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా గొడవలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలని కోరారు. అదేవిధంగా కౌంటింగ్ అనంతరం ఎటువంటి సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. హింసాత్మక సంఘటనలను పురిగొల్పే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎస్ఐ మోహన్ కుమార్, దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జున, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రజలు, రాజకీయ నాయకులు ఈ కౌంటింగ్ రోజున కూడా అదే విధంగా సహకరించి కౌంటింగ్ ప్రశాంతంగా జరిగే విధంగాను, కౌంటింగ్ అనంతరం కూడా ప్రశాంతంగా ఉండే విధంగా కూడా ఆ సహకారం అందించవలసిందిగా రంపచోడవరం సర్కిల్ పోలీస్ తరపు నుంచి కోరుచున్నాము. ముందు కౌంటింగ్ రోజులు ఎవరికి కూడా అనుమతి లేదు. మొత్తం అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి కౌంటింగ్ రోజున ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్ అయినటువంటి రంపచోడవరం రాకుండా ఉండవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కౌంటింగ్ అనంతరం కూడా విజయోత్సవ ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేవు. కాబట్టి విజయోత్సవ ర్యాలీలు జరుపుకోవడానికి కానీ మందుగుండు కానీ కాల్చడానికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. కాబట్టి ఈ విషయంలో కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈ మధ్యన రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పెట్రోల్ బంక్స్కి రిస్ట్రిక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా పెట్రోల్ బంక్స్ ఓనర్స్ పెట్రోల్ని కేవలం వెహికల్స్లో నింపడమే చేయాలి తప్ప విడిగా బాటిల్స్లో నింపొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మేము ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్కి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. విశాఖ కేజీహెచ్ వద్దనున్న ఇసుక కొండగా పిలువబడే బాబాజీ కొండపై వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రమాసైత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ క్రోధీనామ సంవత్సరం వైశాఖ పౌర్ణమి శుభ సందర్భంగా మే నెల 23వ తేదీ గురువారం దేవస్థానం నిత్య పూజ కార్యక్రమాలు అనంతరం తెల్లవారుజామున 4కి ధ్వజస్తంభం పూజ అనంతరం 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం ప్రధాన అర్చకులు ఫణిహారం నరసింహమూర్తి తెలిపారు. అంతేకాక పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు, జీవీఎంసీ, దేవాదాయ శాఖ అధికారులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో వివిధ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఇంకా క్యూలైన్లు, మంచినీరు తదితర ఏర్పాట్లు కూడా చేస్తున్నామని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుద్ధ లక్ష్మీ నాగేష్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకినట్లు తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సునంద తెలిపారు. ఈ ఏడాది ముందస్తు నైరుతి రుతుపవనాలతో తొలి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. దక్షిణ తమిళనాడు మరియు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం కారణంగా ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సునంద తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా మే 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది మే 24 నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావం వలన భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నార్త్ ఒడిశా, వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో దీని ప్రభావం అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మనకైతే తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు నిన్నటికి అండమాన్ సముద్రము అలాగే దక్షిణ బంగాళాఖాతం మీదుగా విస్తరించడం జరిగింది.
ఇప్పుడు ప్రస్తుతం చురుగ్గా పయనిస్తున్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే కేరళకు కూడా త్వరలోనే రీచ్ అయ్యే అవకాశం ఉంది. కేరళకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన వారంలోనే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే మనకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రానున్న 2 రోజుల్లో 22వ తారీఖు కల్లా ఒక అల్పపీడనము నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనుంది. ఈ క్రమంలో రానున్న 2 రోజులు కూడాను మన కోస్తా ఆంధ్రాలో అయితే తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి. మార్నింగ్ అంతా కూడా టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అన్ని ప్రాంతాల్లోనూ కూడాను లెస్ దాన్ 40 degrees టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ వేడి ఉక్కపోత వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క వేడి వాతావరణం చేతనే మనకి కొన్ని చోట్ల 1 లేదా 2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి. ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉండే ముందు ఈదురుగాలులు కూడా ఉంటాయి. ఈ ఈదురుగాలుల యొక్క వేగము గంటకి 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇలాంటి సూచనలు ఉన్నాయో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు అయితే కనుక పిడుగుపాటు కూడా ఉంటుంది. అదే డిపెండ్ అపాన్ అక్కడ క్లౌడ్ ఎంత డెవలప్ అయింది దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. తర్వాత లో ప్రెషర్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క అల్పపీడనము ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫర్దర్గా ఇది దాని యొక్క తీవ్రత పెరుగుతూ ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది. ఈ యొక్క సిస్టమ్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ వర్షపాతం అనేది అంతా కూడాను ఉత్తర ఒడిస్సా బంగాళాఖాతం మీన్స్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల మీద ఎక్కువ ఉంటుంది. అక్కడే తీరం వెంబడి గాలులు కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో మధ్య బంగాళాఖాతము అలాగే ఉత్తర బంగాళాఖాతంలోనికి కూడాను మత్స్యకారులు 23-24 తారీఖుల్లో వేటకు వెళ్ళరాదు. ఎవరైతే ఇప్పటికే బయట సీలో ఉన్న వాళ్ళందరూ కూడాను తీరానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. 23 కల్లా తీరానికి వచ్చేయాలి. ఎవరైతే ఇంకా బయటికి వెళ్ళాలనుకుంటున్నారో 23-24 తారీఖు అంతా కూడాను సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కనుక మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. ముఖ్యంగా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తీరం దగ్గర ఉన్నటువంటి మత్స్యకారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్యకారులకి ఇది మన వాయుగుండం అనేది ఇంకా మధ్య బంగాళాఖాతంలో అంటే మనకి చాలా దూరంలో ఏర్పడుతుంది. ఏమైనా మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోనికి మన ఫిషర్మ్యాన్ కూడా వెళ్ళరాదని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాము. తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద 2 చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులను గుంపులుగా పంపుతుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం. తెలుగు రాష్ట్రాల నేతలు, సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు కనుగొన్న పోలీసులు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి పనులు వేగవంతం చేయాలని ఆదేశం. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన విశాఖ జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి కె రాధారత్నం. అంచనాల కంటే ముందే కేరళ తీరం వైపు దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు. ఈ ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని స్పష్టం చేసిన వాతావరణ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.